అందరికీ హాయ్ అండి. ఈరోజు నుండి పిల్లల కోసం కొన్ని బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తాను. మీరు ఈ కథలు పిల్లలకు వినిపిస్తే చాలా సరదాగా వింటారు. ముందుగా కాకి పిట్ట కథ చెప్పుకుందాం. ఒక చెట్టు పైన ఒక కాకి ఒక పిట్ట ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. అవి రెండు ఏం చేస్తుంటాయి, మంచిగా ఒక చెట్టు పైన గూడుతోనంటే ఒకట్లా మన కట్టెలతోని వాటితో గూళ్ళు కట్టుకొని రెండు చక్కగా ఫ్రెండ్స్ లాగా ఉంటుంటాయి. పిట్టమ్మ చాలా మంచిది, కాకమ్మ గడుసుది. కొద్ది రోజులు అయిన తర్వాత పిట్టమ్మ ఏమంటది, కాకమ్మ కాకమ్మ మనం ఎన్ని రోజులు ఇట్లా చెట్టు మీద ఈ పుల్లల గూళ్ళల్లో ఉంటాము, చక్కగా ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుంది. మనము వర్షం వచ్చినా గాలి వచ్చినా ఏమైనా పిల్లలకి మనకి బాగుంటుంది కదా అని అంటదనమాట. కాకమ్మ అంటది, అవునవును నిజమే నిజమే కట్టేసుకుందాము అని అంటది కాకమ్మ. సరే ఇంకా పిట్టమ్మ ఏం చేస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. చక్కగా ఇటుకలు తెచ్చుకుంటుంది, సిమెంట్ తెచ్చుకుంటుంది, అన్నీ తెచ్చుకుంటుంది. కొద్ది రోజులలోనే పిట్టమ్మ ఇల్లు రెడీ అయిపోతుంది. కాకమ్మ ఎప్పుడు చూసినా నేను సరే కట్టుకుంటా, ఇప్పుడు ఏం తొందర, నీళ్ళతో పాటు నాది కూడా అయిపోతుంది, నేను కూడా సేమ్ టైంలో గృహప్రవేశం చేసుకుంటా ఇదే అంటుంటుంది. సరే ఇంకా పిట్టమ్మ ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. చక్కగా గృహప్రవేశం చేసుకొని పిల్లలతో పాటు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ కాకమ్మ ఏం చేస్తుంది, అప్పటి వరకు ఏ ప్రయత్నం చేయదు ఇల్లు కోసం. పిట్టమ్మ గృహప్రవేశం అయిన తర్వాత ఏం చేస్తుంది, మూడు పురాళ్ళు తీసుకొని అది ఇల్లులాగా చేసేసుకుంటుంది, అండ్లు ఉంటుంటుంది. ఇంకా అంటుంటుంది పిట్టమ్మని, నీళ్ళు కంటే నా ఇల్లు ఎంత బాగుంది చూడు, ఎంత తల మెరిసిపోతుంది, ఎండకు ఎంత మెరిసిపోతుంది, పాలరాతితో కట్టుకున్న ఇల్లు కంటే కూడా నాది బాగుంది, నీ ఇల్లు ఎట్లుంది చూడు అని ఇట్లా వెక్కిరిస్తుంటుంది. పిట్టమ్మ ఏమనదు, ఎందుకంటే పిట్టమ్మ చాలా మంచిది, నిదానస్తురాలన్నమాట, ఏమీ అనదు. కొద్ది రోజుల తర్వాత పెద్ద వర్షం వస్తుంది. వర్షానికి కాకమ్మ ఇల్లు మొత్తం కరిగిపోతుంది, ఎందుకంటే ఉప్పుతో కట్టుకుంది కాబట్టి మొత్తం కరిగిపోతుంది. అప్పుడు కాకమ్మ ఏడ్చుకుంటూ తడిసిపోయి పిట్టమ్మ ఇంటికి పోయి తలుపు కొడుతుంది. పిట్టమ్మ కొంచెం తలుపు తీయవా, నేను మొత్తం తడిసిపోయినా, ప్లీజ్ అని ఏడుస్తుంటుంది. అప్పుడు పిట్టమ్మ చాలా మంచిది కదా, వచ్చి తలుపు తీసి, అరే మొత్తం తడిసిపోయినవా, సరే లోపలికి రా అని చెప్పి దానికి వేడి టవలిచ్చి తుడుచుకోమని చెప్పి వేడి అన్నము పప్పు వేసి చక్కగా భోజనం పెడుతుంది. కాకేం చేస్తుంది, మంచిగా అన్నం వేడి అన్నం తింటుంది. తిన్న తర్వాత ఏమంటుంది, పిట్టమ్మ నాకు నిద్ర వస్తుంది, ఎక్కడ పడుకోవాలి నేను అని అడుగుతుంది. పిట్టమ్మ దగ్గర చాలా ఉంటాయి అన్నమాట. ఏంటివి, అరిసెలు, గారెలు, బూరెలు, బిస్కెట్స్, పల్లీలు ఇవన్నీ ఉంటాయి. అయితే మేం చెప్తుంది, అరిసెల బుట్ట దగ్గర పడుకో నువ్వు అని అంటది. పిల్లల కోసం స్నాక్స్ రెడీ పెట్టుకుంటుంది పిట్టమ్మ చాలా. సరే అని చెప్పి కాకి అరిసెల బుట్ట దగ్గర వండుకొని పిట్టమ్మ నిద్రపోయిన తర్వాత ఎన్ని స్నాక్స్ ఉన్నాయో అన్నీ తినేస్తుంది అన్నమాట. తిన్న తర్వాత ఇంకా పొద్దున్నే లేసి ఏం చేస్తుంది, పిట్టమ్మకి చెప్తుంది, నేను వెళ్ళిపోతున్నా, ఇంకా నేను చెట్టు పైనకి వెళ్ళిపోతున్నా అని చెప్తే సరే అంటది పిట్ట. తర్వాత పిట్టమ్మ పిల్లలు ఏడుస్తుంటారు, అమ్మ మాకు ఏదన్నా పెట్టు, మాకు ఆకలిస్తుంది అంటే సరే ఏదన్నా బిస్కెట్స్ అన్నా లేకనే ఏదన్నా పెడదామని పోయి చూస్తే ఏ గంపలో ఏది లేదు, అన్నీ ఖాళీ. అప్పుడు పిట్టకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తుంది, కాకి దగ్గరికి వెళ్తుంది. ఓ కాకమ్మ ఈరోజు నేను భక్షాలు చేస్తున్నా, రా వచ్చి తినేసి వెళ్దు, కానీ నీకు ఇల్లు కూడా లేదు కదా, చాలా బాధపడుతున్నావు కదా, వచ్చి భక్షాలు తినేసి పోమ్మా అంటది. కాకి అంటది, దీనికి భక్షాలు చాలా ఇష్టం అనమాట. ఆహా అవునా, సరే వస్తున్నా అని చెప్పి వచ్చేస్తుంది కాకమ్మ. వచ్చి పిట్టమ్మ ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. అప్పుడు కాకమ్మ ఏం చేస్తుంది, పిట్టమ్మ ఏం చేస్తుంది, లోపలికి వెళ్తుంది. వెళ్ళి ఉండు నీకు ప్లేట్లో వేడి భక్షాలు తీసుకొని వస్తా అని చెప్పి ఒక సన్నటి ఇనుప ఊచ బాగా వేడి చేసి రెడ్గా అయిన తర్వాత కాకమ్మకు వాతలు పెట్టి పంపించేస్తుంది. కాకి, అమ్మో నేను చేసింది తప్పే, ఎవరైనా మనకు మంచి చేసినప్పుడు ఇట్లా చేయొద్దు కదా, నాదే తప్పు అనుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అంతే కథ.